వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఫర్ ద పీపుల్. నేను పద్మ. ఇక ఈ రోజు టాపిక్ వచ్చేసి ఎస్ఎల్బీసీ ప్రమాదానికి సంబంధించి. ఎస్ఎల్బీసీ ప్రమాదంపై అయితే రాజకీయ దుమారం చాలా రేగుతుంది. తప్పు మీదంటూ కూడా పార్టీలు నిందారోపణలు ఎత్తే చేసుకుంటున్నాయి. 8 మంది ప్రాణాలు భద్రమేనా? అసలు కాంట్రాక్టు పనులు ఇచ్చింది ఎవరు? దాన్ని పర్యవేక్షణ పట్టించుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందా? ఆ 8 మంది ప్రాణాలు గాల్లో దీపాల్లో మారడానికి కారకులు ఎవరు? ఇది ప్రభుత్వాల నిర్లక్ష్యమా? అధికార యంత్రాంగం అశ్రద్ధ? తప్పు ఎవరిదైనా బలైపోతుంది మాత్రం కార్మికులే. మొత్తంగా ఆ రోజు ఏం జరిగింది? అసలు ఈ ఎస్ఎల్బీసీ కాంట్రాక్ట్ లెఫ్ట్ కెనాల్ ప్రాజెక్టుకు సంబంధించి ఆ పనులు చేస్తూ ఉండగా ఆ రోజు ఉదయం 8 గంటల సమయంలో ఒక్కసారిగా పైకప్పు భాగం కుప్పకూలిపోయింది. అందులో ఉన్న 8 మంది కార్మికులు అయితే చిక్కుకుపోవడం జరిగింది. 2 ఇంజనీర్లు, 2 అక్కడ 4 కూలీలు వచ్చేసి చిక్కుకుపోయారు. మొత్తంగా 8 మంది అయితే చిక్కుకుపోయినట్టుకైతే తెలుస్తోంది. అప్పటి నుంచి కూడా వారిని రక్షించేందుకైతే ప్రయత్నాలు అయితే ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఆచూకీ లభించని వైనం అయితే చూస్తూ ఉన్నాం. దీనికోసం అక్కడ ఇప్పటి వరకు కూడా ర్యాట్, హైల్ మైనర్స్, హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ బృందాలు కూడా ముమ్మర ప్రయత్నాలు అయితే చేస్తున్నాయి. ఈ సొరంగంలో చిక్కుకున్న 8 మందిని కూడా ఎలాగైనా సరే బయటికి తీసుకురావాలని అయితే ప్రయత్నాలు చేస్తున్నాయి. 3 అడుగుల మేర నీరు, బురద, మట్టి పెడలు కూడా విరిగిపడుతున్నాయి. దీంతో వారిని రక్షించేందుకు చేస్తున్న ప్రయత్నాలు కూడా అన్ని విఫలమవుతున్నట్లుగా అయితే తెలుస్తోంది. ఇప్పటి వరకు కూడా గడిచిన 3 రోజుల నుంచి కూడా అసలు వాళ్ళు ప్రాణాలతోనే ఉన్నారా అనే అనుమానం కూడా చాలా వ్యక్తమవుతుంది. కానీ వాళ్ళు ఎప్పటికైనా సరే ప్రాణాలతో తిరిగి రావాలని చెప్పేసి మనమైతే కోరుకుందాం. ఈ నేపథ్యంలో ఎలాగైనా సరే వాళ్ళని బయటికి తీసుకురావాలి అనే ఒక ఉద్దేశంతో అయితే ప్రయత్నాలు అయితే ముమ్మరం చేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. 14 కిలోమీటర్ల వద్ద ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. చిక్కుకున్న కార్మికుల్లో ఎక్కువగా అంటే ఇతర రాష్ట్రాలకు చెందిన వారే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ రెస్క్యూ టీం అయితే మొత్తంగా ప్రయత్నాలు ఆ రోజు నుంచి కూడా ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తుంది. సొరంగం లోపలికి వెళ్ళింది. అయితే నిన్న మనం చూసుకున్నట్లయితే కనుక శిథిలాల ఎత్తు ఇంకా మరింత పెరిగిందని, దీంతో అధికారులు ఇంకా మరోసారి సొరంగం కూలి ఉండవచ్చని అంచనా కూడా వేస్తున్నారు. లేటెస్ట్గా ఏంటంటే మార్నింగ్ మరొకసారి కూలింది ఆ సొరంగం పైకప్పు, మరికొంత కూలిందనే అప్డేట్ అయితే వస్తుంది. సో ప్రయత్నాలు అయితే ముమ్మరం చేస్తున్నారు. ఎలాగైనా సరే వారిని బయటికి తీసుకురావాలనే ప్రయత్నాలు అయితే ముమ్మరం చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి జూమ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు బీజేపీ నేత వెంకటరెడ్డి గారు, అదేవిధంగా అనలిస్ట్ కోటేశ్వరరావు గారు, అదేవిధంగా దత్తాత్రేయ గారు బీఆర్ఎస్ నేత. అందరికీ నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే. ఓకే, మనం ఈ ఎస్ఎల్బీసీ కెనాల్ ప్రాజెక్టు కూలిన ఘటన గురించి మనకి తెలిసిన అంశమే. దాని ప్రయత్నాలు అయితే ముమ్మరంగా బాగానే చేస్తూ ఉన్నారు, ఎలాగైనా సరే వారిని బయటికి తీసుకురావాలని చెప్పేసి. కానీ ఎక్కడ లోపం జరిగింది, అసలు ఏం జరిగింది అనేది మాత్రం ఒక ప్రశ్నార్థకం అయిపోతుంది. సో దీనికి సంబంధించి ఫస్ట్గా మనం కోటేశ్వర గారి దగ్గరికి వెళ్దాం. సార్, దీన్ని ఏ విధంగా చూడాలి, అసలు ఏం జరిగింది, అసలు దీన్ని ఏ విధంగా అసలు ఎవరు వివరించలేని పరిస్థితి అయిపోయింది? ఇప్పుడు టన్నెల్ కూలటం అనేటువంటిది ఒక విషాదకరమైనటువంటి ఘటన. అందులో 8 మంది చిక్కుకుపోవడం మరి విషాదకరం, బాధాకరం. వాళ్ళు బతుకున్నారా లేకపోతే మరి ఏమైందనేటువంటిది ఇంతవరకు ఆచూకీ తెలియలేదు. వారందరూ కూడా ప్రాణాలతోటి బయటికి రావాలని మనం అందరం కూడా కోరుకోవాలి. అయితే దీనికి సంబంధించి ఎట్లా జరిగింది, ఏమిటి అనేటువంటిది అది విచారణ జరపాల్సి ఉంటుంది. విచారణ జరపకుండా ప్రభుత్వ నిర్లక్ష్యమనో, లేకపోతే అధికార యంత్రాంగం నిర్లక్ష్యమనో, లేకపోతే సాంకేతిక నిపుణుల నిర్లక్ష్యమనో కంక్లూజన్స్కి రావడం సరైనది కాదు అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఎందుకు అంటే ప్రపంచంలో టన్నెల్స్లో జరిగేటువంటి ప్రమాదాలు ఏదో కొత్తగా జరిగింది కాదు, లేకపోతే మరొకటి కాదు. అనేక చోట్ల అనేక దేశాల్లో, మన దేశంలోనే జరిగినటువంటి ప్రమాదాలు మనకు తెలిసిందే. 2023లో ఉత్తరాఖండ్లో జరిగినటువంటి టన్నెల్ ప్రమాదంలో 17 రోజుల పాటు 41 మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని 17 రోజుల పాటు వాళ్ళు ఉన్నారు. ఆ 17 రోజుల తర్వాత వాళ్ళందరినీ కూడా సురక్షితంగా బయటకు తీసుకొచ్చినటువంటి అనుభవం కానీ, లేకపోతే ఆ విధమైనటువంటిది కానీ మన దేశంలో ఉన్నది అనేది ముందు మనం గమనించాలి. అందువలన ఈ శ్రీశైలం టన్నెల్ కూడా అదే విధంగా వాళ్ళందరినీ కూడా ప్రాణాలతో బయటకు తీసుకొస్తారనేటువంటి ఆశ మనకి ఉండాలి. అదే విధమైనటువంటి అందరూ కోరుకోవాలనేది కూడా చెప్పదలుచుకున్నాను. అయితే దీని మీద రాజకీయాలు చేయటం అనేటువంటిది నిజంగా చాలా విషాదకరం, గర్హనీయం కూడా అనేది నేను చెప్పదలుచుకున్నాను. అయితే దీనిలో మనోభావాలను రెచ్చగొట్టడం ద్వారా
మనోభావాలను రెచ్చగొట్టడం ద్వారా రాజకీయ ప్రయోజనాలు పొందటానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారు. ఇది నిజానికి మన తెలుగులో మనం చెప్పుకోకూడదు కానీ చాలా గర్హని వైఖరి అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అయితే ఎందుకు జరుగుతాయి ఇలాంటివి అనేటువంటిది చూసినప్పుడు ఒక 206 ప్రమాదాల గురించి గతంలో కొద్ది సంవత్సరాల క్రితం కొంతమంది ఈ ఉదంతాలన్నింటినీ కూడా తీసుకొని ఒక విశ్లేషణ చేశారు. ఏ ప్రమాదం ఎట్లా జరిగింది, ఎందుకు, ఏమనేటువంటి దానికి అనేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నా లేదా అనేకంగా ఏ విధమైనటువంటి అన్ని రకాల ప్రమాణాలను పాటించినప్పటికీ భూమిలో వచ్చేటువంటి మార్పుల కారణంగా, అనూహ్యమైనటువంటి మార్పుల కారణంగా అనేక ప్రమాదాలు చోటు చేసుకున్నాయి అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి కారణంగా తేల్చారు. అందువల్ల ఈ శ్రీశైలం ఎస్ఎల్బిసి లేదా ఎలిమినేట్ మాధవరెడ్డి ప్రాజెక్టు దీనిలో కూడా అటువంటి కోణం ఏమన్నా ఉన్నదా అనేది మనం చూడాల్సింది. ఎందుకంటే ఇది ప్రారంభించి ఉమ్మడి రాష్ట్రంలోనే దీన్ని ప్రారంభించారు. 2004లో అనుకుంటాను, 4-5లో ప్రారంభించి 2010 నాటికి పూర్తి చేయాలని చెప్పేసి దీన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. అది అలా సాగుతూ 2 టన్నెల్స్ నిర్మాణం చేయాల్సింది. అలా సాగుతూ ఇప్పటికీ అది 14 కిలోమీటర్ దగ్గర ఉన్నది. 2వ టన్నెల్ మరింత అడ్వాన్స్ గా చివరిలో ఉన్నది. అందుకని ఇప్పటి వరకు అది పూర్తి కాలేదు. ఇప్పుడు ఈ జరిగినటువంటి ప్రమాదాలతోటి మరి ఎన్ని సంవత్సరాలు ఇది ఆలస్యం అవుతుందో కూడా మనకు తెలియదు. అందువలన ఈ ప్రమాదం ఎందుకు జరిగింది, ఏమిటి? ఎందుకంటే ఈ పని ప్రారంభించడానికి ముందుగానే నిపుణులు సర్వే చేసి ఇది అంతా సేఫ్ గానే ఉంది అని చెప్పేసి నివేదిక కూడా ఇచ్చినట్టుగా చెప్తున్నారు. మరి ఆ నిపుణులు ఇచ్చినటువంటి నివేదికలో ఉన్నటువంటి లోపమా, లేకపోతే అనూహ్యమైనటువంటి మార్పులు ఏమైనా చోటు చేసుకున్నాయా భూమిలో అనేటువంటిది కూడా మనం తేలాల్సింది. ఎందుకంటే అవేమి తేలకుండా ఆ నిపుణుల్ని తప్పులు పట్టలేము. అదేవిధంగా ప్రభుత్వాన్ని కానీ లేదా కాంట్రాక్ట్ సంస్థ కానీ లేదా అందులో పనిచేసేటువంటి వాళ్ళు ముఖ్యం. కాంట్రాక్ట్ సంస్థ అది సరిగ్గా ఎట్లా ఉన్నా లేకపోయినా కానీ పనిచేసేటువంటి వాళ్ళు తమ ప్రాణాలని పణంగా పెట్టి జాగ్రత్తలు తీసుకోకుండా పనిచేస్తారని మనం అనుకోలేము. అందువలన ఇది ఎట్లా జరిగింది ఏమిటి అనేటువంటిది డెఫినెట్ గా, ఎందుకంటే ఏ చిన్న ఉదంతం జరిగినా కానీ విచారణ అనేటువంటిది కామన్ గా జరుగుతుంది. దీనికి ఎవరు డిమాండ్ కూడా చేయక్కర్లేదు. ఆటోమేటిక్ గా ఆయా ప్రభుత్వాలు ఒక విచారణ జరుపుతాయి. అసలు విచారణ జరపడానికంటే ముందు అక్కడ చిక్కుకుపోయినటువంటి వాళ్ళని బయటికి తీసుకురావడం ప్రథమ ప్రాధాన్యత అనేది నేను ఈ సందర్భంగా చెప్పవచ్చు. ఓకే.